I'm Dr. Sai Haritha from Harini Homeo Dispensary. Manavi 2 branches ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్లో. You can always contact us for any other conditions or ఏదైనా అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా డెఫినెట్లీ కిందున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి. సో మామూలుగా ఇంట్లో చికెన్ కుక్ చేసుకునే వాళ్ళు వండుకునే ముందు కడుక్కోవడం మంచిదా కాదా అని అడుగుతారు. మామూలుగా వెజిటబుల్స్ అయితే కడుక్కొని తీసుకుంటాం. చికెన్ కడుక్కొని వండుకోవడం ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అండి. ఎందుకంటే ప్రాసెస్ అయ్యి వచ్చినప్పుడే అది కంప్లీట్గా వాళ్ళు నీట్గా స్టెరిలైజ్ చేసే ఇస్తారు. ఎందుకు కడగకూడదు అంటే మామూలుగా అది స్ప్లాష్ అయినప్పుడు, ఇప్పుడు మనం మామూలుగా వాటర్ స్ప్లాష్ అయినప్పుడు దాంట్లో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది డిస్పర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ చల్లుతుంది, అటు ఇటు వాటర్ చల్లితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సరౌండింగ్స్. సో మామూలుగా అది కడగాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది వెజ్జీ వాష్ అని దొరుకుతుంది, వెజిటబుల్ వాష్. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మంది వెజిటబుల్ వాష్ కూడా యూస్ చేస్తున్నారు. దాంతో కూడా కడగొచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వెజిటబుల్ వాష్ కూడా ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ వెన్ వీఆర్ కుకింగ్ చికెన్. ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఈ ఫుడ్ తోటి రియాక్ట్ అయ్యి హెల్త్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏ డిటర్జెంట్స్ కానీ ఎనీథింగ్ యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ వాటర్ టు వాష్ చికెన్ బిఫోర్ కుకింగ్. సో అసలు వాష్ చేయక్కర్లేదు. కుక్ చేస్తున్నప్పుడే కొంచెం ఎక్కువ కుక్ చేస్తే ఇట్ ఈస్ యూజువలీ బెటర్. సో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా, ఏమైనా టాక్సిసిటీస్ ఉన్నా కూడా ఓవర్ కుక్ ఆర్ కొంచెం ఎక్కువ కుక్ చేస్తే అది ఆటోమేటిక్గా పోతాయి. సో ఇట్ ఈస్ ఆటోమేటికలీ హెల్దీ. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు వాష్ చికెన్ బిఫోర్ కుకింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమస్యలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ చేయొచ్చండి. కింద స్క్రోలింగ్లో నంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు.